వినుకొండలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 240 కోట్ల సమగ్ర ప్రాజెక్టు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అమృత్ భారత్ 2.0 UIDF నిధులతో ఈ ప్రణాళిక అమలు కానుందని పేర్కొన్నారు. పురపాలక శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వేణుగోపాలరావు శనివారం దొండపాడు మరియు సింగర్ చెరువులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు వచ్చే 30 ఏళ్లకు పైగా అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపారు. ఎన్ఎస్పీ కాలువ నుంచి నేరుగా నీటిని సరఫరా చేసేలా పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అత్యవసర సమయంలో దొండపాడు చెరువు నుంచి నీరు అందేలా 16 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. టెండర్లు పూర్తయ్యాయని, ఏడాదిన్నర లోపే పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్ఎస్ కెనాల్స్ నుంచి మనకి సింగరికి కెనాల్ లోపల చెరువు ఒకటి ఉంది. ఆ చెరువు ద్వారా వాటర్ నింపుకొని దాని నుంచి మనం నగరంలో వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా మనకి ఈ ఎన్ఎస్ కెనాల్స్ నుంచి సుమారు 16 కిలోమీటర్లు పైప్ లైన్ వేసుకొని కంటిన్యూస్గా మనం అక్కడి నుంచే వాటర్ రా చేసి డైరెక్ట్గా మనకి WTP దగ్గరికి వాటర్ వచ్చేటట్టు. అలాగే కెనాల్ అనేది మనకి సంవత్సరం మొత్తం ఉండదు కాబట్టి 6 నెలలు ఉండొచ్చు, 9 నెలలు ఉండొచ్చు. ఆ టైంలో మనకి వాటర్ అనేది చెరువులో మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి మనం కొత్తగా ఇక్కడ ఒక 3000 ml కెపాసిటీ తోటి ఒక ఎస్ఎస్ ట్యాంక్ ఒకటి ఇక్కడ మనం కట్టుకుంటాం జరిగింది. ఆ ఎస్ఎస్ ట్యాంక్లో వాటర్ మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము. రెగ్యులర్గా మనం ఎన్ఎస్ కెనాల్స్ నుంచి పైప్ లైన్ ద్వారా వాటర్ డ్రా చేసుకుంటూ ఉంటాము. కెనాల్ క్లోజ్ అయినప్పుడు మనం ఈ సింగరి చెరువు నుంచి వాటర్ డ్రా చేసుకుంటాం. అలాగే మనకి మధ్యలో ఈ దొండపాడు చెరువు ఒకటి ఉంది. దొండపాడు చెరువు పక్క నుంచి మనకి పైప్ లైన్ అలాగే వస్తుంది కాబట్టి కెనాల్లో వాటర్ లేనప్పుడు మనకు ఒకసారి ఎస్ఎస్ ట్యాంక్లో కూడా వాటర్ లేనప్పుడు దొండపాడు చెరువు న్యాచురల్గా కూడా వాటర్ వస్తుంటుంది కాబట్టి అవసరమైతే అక్కడి నుంచి కూడా మనం వాటర్ చేసుకుంటానికి దాన్ని కూడా యూజ్ చేసుకుంటూ స్కీమ్ మొత్తం డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని నిమిత్తం ఏంటంటే మనకి